హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం నర్సరావుపేట దగ్గరలో ఉన్న కోటప్పకొండ ఆలయాన్ని చూద్దాము. ఇది నర్సరావుపేటకి సుమారు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి బస్ మార్గం, ఆటోలో వెళ్ళచ్చు, కారు, బైక్ వీటి ద్వారా అయినా వెళ్ళచ్చు అన్నమాట. మీకు వెళ్ళే మార్గం నుంచి టెంపుల్ అంతా చూపిస్తాను. లోపల గర్భగుడిలో స్వామివారిని మాత్రం తీయటానికి లేదు, ఎందుకంటే ఫోన్స్ అలౌ చేయట్లేదు. లోపల తీయటానికి ట్రై చేశాను కానీ ఒప్పుకోలేదు. ఇదిగోండి, మీకు ఫస్ట్ పెద్ద శివ కుటుంబం కనిపించింది కదా, అక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. అయితే మనం కొండపైకి చేరుకోవటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్డు, 2 మెట్ల మార్గం. ఇక్కడ మెట్లు సుమారు 747 మెట్లు అని చెప్పి అన్నారు. చాలామంది మొక్కుకొని వాటికి కుంకుమ పూజ చేసుకుంటా కూడా మెట్లు ఎక్కుతారు, చాలా మంచిదని చెప్పి. చాలామందికి కోరిన కోరికలు తీరుస్తారు ఇక్కడ స్వామివారు. ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ చాలామంది మొక్కుకొని స్వామివారికి తలనీలాలు కూడా సమర్పిస్తారు. అయితే ఈ ఆలయం చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. ఏమైనా తప్పులుంటే అందరూ నన్ను క్షమించాలి. ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారు అంటారు కదండి. అయితే పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఇక్కడ మనకి దర్శనమిస్తారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో ఉన్న ఏకైక క్షేత్రం ఇది, పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో కనిపించడం. అయితే ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఎవరి జోలు రావు. మనకి ఇక్కడ కొంచెం పైకి వెళ్తే పుట్ట, నాగేంద్ర స్వామిది పుట్ట కూడా ఉంటుంది. మనకి వెళ్ళే మార్గంలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ఇదిగోండి ఇలా విగ్రహాలు కూడా కనిపిస్తాయి అన్నమాట దారి మధ్యలో. ఇదిగోండి, మీరు బాగా చూడండి, మీకు ఇక్కడ కాకులేమి కనిపించవు. మనం అదే ఇలాగా ఇన్ని మొక్కలు, ఇన్ని చెట్లు, ఇంత పెద్ద పెద్ద కొండలో ఉన్నప్పుడు మనకి ఎక్కడైనా సరే కాకులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కోటప్పకొండని ఇంకోటి కూడా అంటారు, కాకులు వాళ్ళని కొండ అని కూడా అంటారు. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు కాబట్టి గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకుంటే గురుబలం బాగా పెరుగుతుందంటారు. పిల్లలు చదువుకునే వాళ్ళకి గురుబలం ఉంటేనే కదండి బాగా చదువుకుంటారంటారు. కాబట్టి గురుబలం లేని వాళ్ళు ఒకసారి ఆలయాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఆలయం మాత్రం చాలా ఫేమస్. ఒక్కసారి మన జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం అన్నమాట ఇది. మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి కొంచెం జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి జూ, పార్కు అన్నీ కూడా ఉంటాయి. మనకి మార్గంలో వెళ్ళే దారిలోనే కనిపిస్తాయి, పైకి వెళ్ళకుండానే. బోటింగ్కి అన్నీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూసారా మీకు కృష్ణుడు, ఇదంతా వెళ్ళే దారిలో కనిపిస్తుంది అన్నమాట. అయితే మీకు చెప్పాను కదండి, కాకులు వాళ్ళని కొండ అని కూడా అంటారని చెప్పి. అది ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు. గొల్లబామ అంటారు కదండి, ఆవిడ పేరు వచ్చి ఆనందవల్లి అంటారు. అయితే గొల్లబామ ప్రతిరోజు కూడా పరమశివుడికి రోజు పాలు, పళ్ళు, పెరుగు అన్నీ తీసుకొస్తే ఒకసారి ఆవిడ చల్లకుండని శివయ్య కోసం తీసుకొస్తున్నప్పుడు కొంచెం అలసట వచ్చి అలా కూర్చుంటారనమాట. కూర్చుంటే ఆవిడ చల్లకుండని తీసుకువెళ్తారు కదా, ఆ చల్లకుండ మీద కాకొచ్చి అలా వాళ్తారనమాట. కాకొచ్చి వాలినప్పుడు ఆ చల్లకుండ కాస్త కింద పడిపోతుంది. దాంట్లో ఉన్న పాలు, పెరుగు అవి కింద పడిపోయేటప్పటికి ఆవిడకి చాలా కోపం వస్తుంది. నేను పరమశివుడి కోసం ఇంత కష్టపడి కింద నుంచి తీసుకొస్తున్నాను, కానీ ఈ కాకొచ్చి మొత్తం పాడు చేసేసింది అని ఆవిడ కోపం వచ్చి ఇంక ఈ కొండపైన కాకులు అన్నవి కనిపించకూడదు అని చెప్పి ఆవిడ శపిస్తారు. అయితే ఆవిడ పరమశివుడిని వరం కోరుకుంటారనమాట. ఏంటంటే, నేను ఇలాగా కాకులు కొండపైకి రాకూడదని చెప్పాను, మీరు నా శాపాన్ని జరిగేటట్టు మీరు నాకు వరం ఇవ్వాలి స్వామి అని చెప్పంటే, అప్పుడు పరమశివుడు ఆవిడ భక్తికి మెచ్చి అలాగే
అని చెప్పి పరమశివుడు గొల్లబామకి వరం ఇస్తారనమాట. ఎప్పుడైతే పరమశివుడు గొల్లబామకి వరం ఇచ్చారో ఆ రోజు మొదలు కాకి అన్నది కొండపైకి రాదు. మీకు కాకులు ఏమైనా సరే కొండ కింద కనిపిస్తాయి, కానీ ఎక్కడైతే కోటప్ప కొండకి వెళ్తున్నామో అని స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకు ఒక కాకంటూ కూడా అక్కడ కనిపించదు. అదే అక్కడ గొప్పతనం. మీరు వెళ్ళినప్పుడు కావాలంటే చూడండి, కాకులు అనేవి కనిపించవు మనకు అక్కడ. అంత చిన్న కోరికను కూడా పరమశివుడు తీరుస్తాడు కాబట్టి అక్కడ స్వామివారు ఏ కోరికైనా తీరుస్తాడు భక్తులకి అని చెప్పి చాలామంది నమ్ముతారు. అది నిజం కూడా. అయితే గొల్లబామ పరమశివుడిని అడుగుతారనమాట, స్వామి నేను ప్రతిరోజు మీకు ఇలాగా పాలు పళ్ళు కింద నుంచి పైకి తీసుకురాలేకపోతున్నాను, మీరే రావచ్చు కదా స్వామి అంటే స్వామివారు నవ్వుతారు. అయితే ఒకరోజు ఆవిడ కోరికను తీరుస్తాను అని చెప్పి, నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళమ్మా, నేను నీతో పాటు కిందకు వస్తాను అని చెప్పంటే ఆవిడ వెళ్తున్నప్పుడు స్వామివారు వెనక వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద ధ్వనులు వస్తూ ఉంటాయి. అయితే ఆవిడ ఏంటి ఇంత పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి స్వామివారి భక్తికి మెచ్చి ఆవిడ్ని వరం ఇస్తారనమాట. ఏంటంటే స్వామివారి కొండపైన ఉంటారు కదా, ఆవిడ గుడి కింద ఉంటుంది మనకు అక్కడ కోటప్ప కొండలో ఉండి, ఫస్ట్ భక్తులు ఎవరైనా సరే వచ్చి నీ దర్శనం చేసుకున్న తర్వాత నా దగ్గరికి రావాలి, నన్ను దర్శించుకోవాలి అని చెప్పి స్వామివారు వరమిస్తారు. ఆవిడ చాలా సంతోషించిద్ది. ఇక్కడ స్వామివారు ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు, అమ్మవారు మనకి దర్శనం ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు బ్రహ్మచారిలా ఉంటారని చెప్పి అంటారు. ఇక్కడ స్వామివారు ఆది గురువే బ్రహ్మ విష్ణువులకి ఉపదేశిస్తూ ఉంటారు. ఇదిగోండి టెంపుల్ ఇదంతా. నాకు తెలిసిన చిన్న స్టోరీ చెప్పాను, దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే అందరూ క్షమించాలి. నేను మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కనుక్కుంటే చెప్పారనమాట. ఇదిగోండి ఇటువైపు ఉన్నది మెట్ల మార్గం. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళేదన్నమాట. ఇదిగోండి ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అవుతున్నప్పుడే ఇదిగోండి వినాయకులు కనిపిస్తారు. పెద్ద విగ్రహం ఉంటుంది వినాయకుడిది. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి, చాలా పెద్దగా కూడా ఉంటుంది, ఎంతో విశాలంగా ఉంటుంది. రోజు ఇక్కడ అన్న సందర్పణ కూడా చేస్తారనమాట. పెద్ద నందీశ్వరుడు బొమ్మ, ఇదిగోండి ఇక్కడ శివుడు బొమ్మ అన్నమాట. ఒకసారి మీకు కనుక కుదిరితే వెళ్ళొచ్చు మనకి, ఎందుకంటే నర్సరావుపేటకి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. ఇక్కడ ప్రభలు చాలా బాగా కడతారండి శివరాత్రికి వెళ్ళారంటే మనకి 2 కళ్ళు సరిపోవు, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అంత బాగా చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రభలు తీసుకొని వస్తారు కదండి, వాళ్ళందరూ ఆటలు పాటలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా తీసుకొస్తారు. ఇక్కడ మనం రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి, వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి అన్నా సరే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇదిగోండి ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇదిగోండి నందీశ్వరుడు చూసారా ఎంత పెద్దగా ఉన్నారో. వినాయకుడు ఇంకా కూడా చరిత్ర చాలా ఉందండి. నేను అదంతా చెప్పడానికి నాకు ఏమైనా తప్పులు వస్తాయేమో అని చెప్పి భయమేసి చాలా షార్ట్కట్లో చాలా చిన్నగా చెప్పాను. ఎందుకంటే మనకి తెలియకుండా చెప్పకూడదు కదా. ఇక్కడ మెట్లు ఉంటాయి కింద నుంచి పైకి వెళ్ళటానికి, బాగా కింద నుంచి కాదు, ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా రాలేని వాళ్ళు లిఫ్ట్లో కూడా రావచ్చు. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు వృద్ధులకి వికలాంగులకి అని చెప్పి.
ఇదిగోండి ఇదంతా పైన అన్నమాట, టెంపుల్ బయట ఇదంతా. గుడి చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అక్కడ అభిషేకాలు కూడా బాగా చేస్తారు. నాకు మొన్న ఒకళ్ళు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు, ఇలా నర్సరావుపేట వెళ్తున్నారు కదా, కోటప్పకొండ ఒకసారి వీడియో తీసి పెట్టండి అని చెప్పి. అందుకని వెళ్ళాను అనమాట. ఇది టెంపుల్కి నేను చాలాసార్లు వెళ్ళాను, ఇది ఫస్ట్ టైం కాదు. ఎన్నిసార్లు వెళ్ళానో కూడా లెక్కలేదనమాట, అన్నిసార్లు వెళ్ళుంటాను. ఇదిగోండి చెప్పాను కదా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి, ఇదిగోండి మెట్లు అనమాట. ఎదురుగానే స్వామివారు ఉంటారు. ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదు లిఫ్ట్లో అయినా వెళ్ళొచ్చు, ఇవి ఎక్కలేము అనుకున్న వాళ్ళు. ఇది గుడి లోపల గర్భాలయం దగ్గర అనమాట, ఎదురుగా. కానీ తీయకూడదమ్మా వీడియో, ఫొటోస్ ఎలవ్ లేదు అని చెప్పన్నారు. అందుకని ఊరికినే అలా బయట తీసి వీడియో ఆఫ్ చేసేసాను. అదిగోండి స్వామివారిది అక్కడ, ఇదంతా బయట అనమాట. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇదంతా చూసారా, మీకు కోతులు కనిపిస్తున్నాయి ఎక్కడ ఎన్ని ఉంటాయో. మన చేతిలో అరటిపండు, కొబ్బరి చెప్పు, అసలు ఏ కవర్ అయినా కనిపిస్తే చాలు తీసుకువెళ్ళిపోతాయి అవి. ఇదిగోండి మీకు ఇటు పక్కన చూసారా శివుడు బొమ్మ కనిపిస్తున్నవి పైన. ఇదిగోండి ఇదంతా పైనుంచి తీసానమాట, చుట్టూరు లొకేషన్ ఇదంతా. ఒకసారి మీరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి. గురుబలం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది గుడికి వెళ్తే కనుక. చాలామంది పిల్లల్ని తీసుకొని గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు తీసుకొస్తారు. ఇదంతా గుడి బయట. కోతులు చూడండి భలే ఆడుకుంటున్నాయి. ఇంకోండి మనం దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇదంతా అన్నమాట మార్గం. మీకు ఇటు పక్కనే నాగేంద్ర స్వామిది పుట్ట ఉంటుంది. అది ఏంటంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. కొంచెం ఆ రోజు ఎండగా ఉండటం వల్ల నేను వెళ్ళలేదు, చాలాసార్లు వెళ్ళాను కదా అని చెప్పి. మెట్లు కూడా ఒక 100 అలా ఉంటాయి అనుకుంటున్నాను. ఇదంతా చుట్టూరు గుడి. గుడి మాత్రం ఎంత పెద్దగా ఉందో చూసారా మీరు. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన, అదే అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా అదే. పైన పుట్ట దగ్గరికి వెళ్తే మనకి శివుడిది స్టాచ్యూ కూడా కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. ఇక్కడ ఎంతోమంది భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తారు. అది మనకి కిందే కనిపిస్తుంది అన్నమాట, మెట్ల మార్గం పక్కకే ఉంటుంది అది కూడా. డైరెక్ట్ అప్ అండ్ డౌన్ మీరు ఆటో అయినా మాట్లాడుకొని రావచ్చు ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నవగ్రహాలు. ఇదిగోండి శివుడి స్టాచ్యూ. ఇదిగోండి ఇదంతా మెట్ల మార్గం అనమాట పుట్టకు వెళ్ళటానికి. మేము వెళ్ళిన రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి, మీ అందరికీ చూపించాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక మెసేజ్ చేయండి.
కామెంట్ చేయండి. ఇన్స్టాలో అయినా మెసేజ్ చేసినా పర్లేదు. ఇన్స్టా కూడా ఐడి నాది రజిత కుకింగ్ అండ్ వ్లాగ్స్ అయితే ఇన్స్టా వస్తుంది. దాంట్లో కూడా ఫాలో చేయండి. ఇదిగోండి, ఇదంతా బయట అనమాట. కింద దేవుని దర్శనం చేసుకొచ్చాక ఇదిగోండి, ఇక్కడ మనకి హాల్స్ కూడా ఉంటాయి. వచ్చిన వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అలాగా. ఇక్కడ అదిగోండి ఫ్రీగా అన్న సందర్పణ ఉంటుందన్నాను కదా ప్రతిరోజు. ఇదే అన్నమాట మార్గం. అంతే అండి, వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్.